సో ప్రజెంట్ మనం ఆఫీస్ ఫైవ్ దగ్గర ఉన్నాం. సో ఆఫీస్ ఫైవ్ అనేది మనం చూడండి. సో ఇది ఆఫీస్ ఫైవ్ యొక్క రిసెప్షన్. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 60 వర్క్ స్టేషన్స్ అయితే వచ్చినాయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా 60 వర్క్ స్టేషన్స్. సో ఇది మేనేజర్ క్యాబిన్, అంటే కొంత ఫర్నిచర్ ఉందండి. సో అక్కడ పెట్టాము కానీ ఇదంతా మేనేజర్ క్యాబిన్. ఇది ఆఫీస్ ఫైవ్ యొక్క మేనేజర్ క్యాబిన్. ఇది ఇక్కడ మనం డిస్కషన్ రూమ్ అనేది చూపిస్తాను. ఈ డిస్కషన్ రూమ్లో జనరల్గా ఒక రౌండ్ టేబుల్ లేదా ఆ టైప్ కాకుండా దీనిలో కూడా మేము హైడ్రాలిక్ టేబుల్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది వచ్చేసి కాన్ఫరెన్స్ హాల్. సో మీరు చూడొచ్చు కాన్ఫరెన్స్ హాల్. మనం అకౌంట్ సెక్షన్ యొక్క క్యాబిన్ అయితే చూపిస్తున్నాను. సో ఇది అకౌంట్ సెక్షన్ క్యాబిన్ అండి. సో ఇది వచ్చేసి హైడ్రాలిక్ ఏం లేదు దీనికి. సో జనరల్గా మనం కలర్ అనేది చెప్పాను కదా. సో ఇక్కడ ఇది వచ్చేసి కొంచెం ఈ బ్లాక్ కలర్ లాంటి థీమ్. సో మేము ఈ చైర్స్ కానీ, ఈ ఆపోజిట్ విజిటర్ చైర్స్ కానీ, సో ఇవన్నీ కూడా మేము కలర్లో మ్యాచ్ అయ్యేలాగే తీసుకోవడం అయితే జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్న ఈ థీము. సో జనరల్గా మనం క్యాబిన్స్ అనేవన్నీ ఒక సైడ్ ఇచ్చాము కదా. ఇక్కడ బట్టి క్యాబిన్ లాగా ఇవ్వలేదు, నెట్వర్కింగ్ టీమ్ కానీ ఇది ప్లాన్ చేసాం అనమాట. సో ఇక్కడ మనం 6 వర్క్ స్టేషన్స్ అయితే ఇచ్చాము. ఇక్కడ మేము పార్టీషన్ కానీ ఏమి ఇవ్వలేదు, అంటే లైక్ క్లోజ్డ్ క్యాబిన్ లాగా కాకుండా ఓపెన్ ఇచ్చాము. ఇన్ కేస్ కావాలంటే మనకు గ్లాస్ పార్టీషన్ ఎప్పుడైనా మనం అరేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇది బట్టి క్యాబిన్ ఇవ్వకుండా, జనరల్ క్యాబిన్ ఇవ్వకుండా ఇక్కడ ఓపెన్ స్పేస్లో ఈ నెట్వర్కింగ్ టీమ్ మనకైతే ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మనం ప్యాంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ప్రజెంట్ అయితే కొంచెం దీనిలో మెటీరియల్ అది స్టోర్ చేసాం. ప్రజెంట్ వేకెంట్ ఉంది కాబట్టి ఆఫీస్ అనేది.